క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. పహల్గామ్ లోనే జరిగిన సంఘటన అమిత్ షా గారు కూడా తప్పనిసరిగా హైదరాబాద్లో ఉగ్రమూలాలు ఉన్నాయేమో చూసుకోండి అనే విధంగా అంటే ఒక టెర్రరిజం అంటే అర్థం ఏంటంటే ఆర్థికంగా, రాజకీయంగా, మతపరంగా అప్రమత్తత ఎందుకు లేదు సార్? ఎన్నేళ్ళు నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను హైదరాబాద్ ఓల్డ్ బస్తీ. ఒకే ఒకటి ఏదో ఆపలేదు ఒకటి ఉంటుంది, ఆ ఒకటే బయటకు వచ్చి న్యూస్ క్రియేట్ చేస్తారు. ఈ చంపిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ట్రైనింగ్ తీసుకున్న ఉగ్రవాదులు. ఇంత బహిరంగంగా జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ ఏమైంది కాశ్మీర్? 100% మీకు చెప్తున్నాను కదండి. కంప్లీట్ గా వాళ్ళని నిర్మూలించగలిగే మన సేఫ్ అండ్ సెక్యూర్ గా ప్రశాంతంగా మన ఊర్లో మన దేశంలో మనం బతకచ్చు అనే రోజు చెప్పే రోజు వస్తుందా? 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం మతం అడిగి మరీ చంపటం అనేది మానవత్వానికి ఒక మాయని మచ్చ. भले हिंदुओं ने पूछा, मेरे जीजा जी ने हाथ ऊपर किया, इधर ही शूट किया. నమస్తే వ్యూస్. పహల్గామ్ లోనే జరిగిన సంఘటన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కుదిపేసింది. ఇంత ఘోరమైన సంఘటన, అమాయకులని పేర్లు అడిగి వాళ్ళ రిలీజియన్ అడిగి మరీ చంపేశారు. మనకు వస్తున్న వార్తలను బట్టి గతంలో దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా కొన్ని మూలాలు అయితే మనకు హైదరాబాద్లో, అందులోనూ పాత బస్తీలో కనిపిస్తూ వచ్చాయి. మరి ఈ ఘటనలో కూడా అలాంటి మూలాలు ఏమైనా ఉన్నాయా? అదే కేంద్రం కూడా మాట్లాడుతుందా? ఇవాళ దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు కన్నగంటి రమేష్ గారు. డాక్టర్ కన్నగంటి రమేష్ గారు ఈస్ ద ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ CHSS, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. అండ్ వారు ఇప్పుడు ప్రస్తుతం అడ్వైజరీగా కూడా ఉన్నారు ఫర్ ఏ అండ్ సైబర్ సెక్యూరిటీ. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్ అండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మీరు సంధించారు. ముఖ్యంగా పెహల్గామ్లో 28 మంది భారతీయులు, అందులో ఒకళ్ళు నేపాలీ వాళ్ళు, 26 మంది ఖచ్చితంగా మన భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. లష్కర్ ఈ తైబాకి సంబంధించిన ఒక అసోసియేషన్ ఉన్న ఒక సంస్థ, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF అనేది దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు కూడా వాళ్ళు ప్రకటించారు. మతం అడిగి మరీ చంపటం అనేది మానవత్వానికి ఒక మాయని మచ్చ. ఉగ్రవాదులకి మొన్నటి వరకు ఏమనుకున్నామంటే మతానికి సంబంధం లేదు ఉగ్రవాదం అనుకున్నాం, కానీ ఫస్ట్ టైం మతపరమైన ఉగ్రవాదానికి ఇక్కడ తెరలేచింది. దీన్ని ఏమాత్రం మనం క్షమించకూడదు. అధపాతాళానికి ఈ ఉగ్రవాదుల్ని తొక్కేయటం అనేది చాలా అవసరము. ఈ విషనాగుల్ని వెంటాడి చంపాలి. దానికి సంబంధించి జాతి మొత్తం ఒకటే ఎజెండా. ఆ ఎజెండా ఏంటంటే ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముక్త కంఠంతో ఒకే ఒక్క ఈ జాతికి సంబంధించిన జాతీయ పతాకంతో 15,000 కిలోమీటర్లు మనకి భారతదేశానికి, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి మన భారతదేశానికి. 11,098 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది, సముద్ర తీర ప్రాంతం. దాన్ని మనం ఆసేతు హిమాచలం కాపాడుకోవాల్సిన అవసరము ఇప్పుడున్నది. దాంతోపాటు మన సైబర్ స్పేస్ని, మన ఎయిర్ స్పేస్ని, మన నేవీ, కోస్ట్ గార్డ్కి సంబంధించిన కోస్టల్ స్పేస్ని, వైటల్ ఇన్స్టలేషన్స్ అంటే మానవ శరీరంలో ఎట్లయితే ముఖ్యమైన అవయవాలు ఉంటాయో అలానే జాతికి సంబంధించిన ముఖ్యమైన పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రాకెట్ లాంచింగ్ సెంటర్స్, న్యూక్లియర్ థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు, మన RBI, మన అసెంబ్లీలు, మన పార్లమెంట్ను, మన విద్యాలయాల్ని కాపాడుకోవాల్సిన చాలా మహత్తరమైన, చాలా బరువైన, చాలా విలువైన కాలం ఇది ఇప్పుడు. దానికి మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా మీరు అడిగిన ప్రశ్న, అమిత్ షా గారు కూడా తప్పనిసరిగా హైదరాబాద్లో ఉగ్రమూలాలు ఉన్నాయేమో చూసుకోండి అనే విధంగా మన ఇక్కడ శాఖకి సంబంధించి చాలా ఆదేశాలు జారీ చేసిన మాట. దాంట్లో భాగంగా మనము గతంలో ఏ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ చూసినా, అది దిల్సుఖ్ నగర్ కానివ్వండి, లేకపోతే లుంబిని పార్క్ కానివ్వండి, గోకుల్ చాట్ కానివ్వండి, మనం హైదరాబాదులు హ్యాస్ బీన్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ద టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్. అన్ఫార్చునేట్లీ అలాంటిది మళ్ళీ జరగకుండా రైట్ నౌ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ ద కరెంట్ DGP ఆఫ్ తెలంగాణ డాక్టర్ జితేంద్ర గారు, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్, ప్రొయాక్టివ్ రోల్ ఇన్ కౌంటరింగ్ టెర్రరిజం అండ్ ఆల్సో స్ప్రెడింగ్ రిలీజియస్ టాలరెన్స్. మతాల మధ్య విద్వేషం లేకుండా హిందువులు, ముస్లిమ్స్ కలిసి ఉండే విధంగా కూడా
ఒక రకమైన ఆ సెక్యులర్ ఫ్యాబ్రిక్ని కాపాడతాం, అంటే అడ్వాన్సింగ్ లిబరల్ థాట్స్ ఫర్ ది నేషన్ బిల్డింగ్ అనే విధంగా పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగానే ఉన్నాము. మనం కూడా హైదరాబాద్ ఈజ్ ది రియల్ ఎస్టేట్ క్యాపిటల్, ఫార్మా క్యాపిటల్, ఫిల్మ్ క్యాపిటల్, డిఫెన్స్ క్యాపిటల్, బయోటెక్ క్యాపిటల్, అన్నిటికీ మించి ఇన్ని రకాల విషయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం హైదరాబాద్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇలాంటి ఉగ్రమూలాలు లేకుండా. ఆ విధంగా ప్రజలందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తప్పనిసరిగా ఇల్లీగల్గా బంగ్లాదేశీలు కానీ, ఇల్లీగల్గా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కానీ ఎవరు ఇల్లీగల్గా ఉన్నా వాళ్ళని మనము ఇక్కడి నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని, అంటే ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయిన కిర్గిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, బంగ్లాదేశ్కి భారతదేశానికి 4000 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది. బంగ్లాదేశ్లో సివిలియన్ గవర్నమెంట్ పడిపోయింది. ఇంటీరియర్గా ఇప్పుడు మహమ్మద్ యూనస్ అక్కడ రాజ్యం చేస్తున్నారు. సో తర్వాత భారతదేశానికి పాకిస్తాన్కి 3323 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది. LOC అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్. దాన్ని జాగ్రత్తగా మనం ఇప్పుడు కాపాడుకోవాలి. చైనాతో మనకి 3488 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది. దాన్ని LAC అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. వీటన్నిటిని కాపాడుకుంటా మనము ప్రతి పౌరుడు కాపాడుకోవడం మనం చేస్తూ ఉన్నాం, ఆల్రెడీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఆల్రెడీ లోపలికి వచ్చేసరి జరిగిపోయింది కదా సంఘటన. ఇప్పుడు జరిగిపోయిన సంఘటన గురించి మనం మాట్లాడదాము. ఆల్రెడీ అందరూ చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఎందుకు ముఖ్యంగా వినిపిస్తుంది, హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? స్లీపర్ సెల్స్ అంటారు, పాకిస్తాన్ వాళ్ళే ఇక్కడ ఉన్నారంటారు, బంగ్లాదేశీ వాళ్ళు ఇక్కడ ఉన్నారంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఉన్నారా అంటే కొంతమంది పాకిస్తాన్ నుంచి చాలా తక్కువ అండి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లిమ్స్ కొంతమంది హైదరాబాద్లో ఉండటం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము. వాళ్ళు పొట్టకూట్టు కోసం వస్తారు జనరల్గా వచ్చినప్పుడు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము వాళ్ళకి ఏదైనా వృత్తి దొరకపోయినా, జాబులు దొరకపోయినా వాళ్ళు వేరే దిశగా మారే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద మనం దృష్టి పెట్టాలి, నిఘా పెట్టాలి. స్లీపర్ సెల్స్ అనే మాటని కరెక్ట్గా వాడారు. అంటే ఒక టెర్రరిజం అంటే అర్థం ఏంటంటే ఒక మతాన్ని కానీ, మత లక్ష్యం కానీ, టెరిటరీ లక్ష్యం కానీ, టెరిటరీ అంటే భూభాగాన్ని ఆక్రమించడం కానీ, ఫైనాన్షియల్ గోల్ అంటే ఆర్థికంగా కానీ, ఆర్థికంగా, రాజకీయంగా, మతపరంగా కొన్ని లక్ష్యాలు సాధించాలి అంటే హింస అనే ఒక ఆయుధాన్ని వాడి ఈ ఉగ్రవాదం అనేది బయటకు వచ్చింది అనమాట. ఉగ్రవాదం అంటే నథింగ్ బట్ యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ రిలీజియస్, పొలిటికల్, టెరిటోరియల్ అండ్ ఎకనామిక్ ఎండ్స్. ఇది ఉగ్రవాదానికి నిర్వచనం. యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ అంటే హింసని ఆయుధంగా వాడి ప్రజల్ని భయభ్రాంతులను చేసి వైలెన్స్తో అంటే హింసతో మిమ్మల్ని నేను మార్చాలనుకోవటం, మిమ్మల్ని నేను చంపాలనుకోవటం, మిమ్మల్ని నేను భయపెట్టాలనుకోవటమే ఉగ్రవాదం. దీన్ని కుక్కట వేళతో సహా పెకిలించాలి అంటే మనం ఏం చేయాలంటే అప్రమత్తత, నిర్లిప్తత పనికిరాదు. అప్రమత్తత ఎందుకు లేదు సార్? ఎన్నేళ్ళు నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇప్పటికీ, పాత బస్తీలో ఇప్పటికీ ఉన్నారు. చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఇప్పుడు వింటున్నారు. మరి ఎన్ని రోజులు అప్రమత్తత ఎందుకని మనం నిర్మూలించలేకపోతున్నాం? ఆల్రెడీ ఉన్నారని అంత కన్ఫర్మేషన్ తో వార్తలు వస్తున్నప్పుడు. అవును, చాలా వరకు ఏమవుతుందంటేనండి 100 దాడులు జరిగినాయి అనుకోండి, 99 దాడుల్ని అంటే ఉగ్రవాదుల వైపు నుంచి మనం ఏదో 100 దాడులు జరిగింది అనుకుందాం. 99 దాడుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు, IB ఇంటెలిజెన్స్ బ్యూరో వారు, మిగతా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ సక్సెస్ఫుల్ గా ఆపగలుగుతాయి. ఒకే ఒకటి ఏదో ఆపలేదు ఒకటి ఉంటది, ఆ ఒకటే బయటకు వచ్చి న్యూస్ క్రియేట్ చేస్తా ఉంటది. కానీ 99 ఆపిన విషయము మీకు తెలియదు, నాకు తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ మనకు చెప్పదు కూడా, ఎందుకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనల్ని కాపాడతాం వాళ్ళ ధర్మం. పోలీస్ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద సొసైటీ, they have been doing it. But one unfortunate incident when it occurs, that one unfortunate incident will take center stage rather than the 19 successful operations of the police department in containing terrorism. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది 100% వాస్తవం. కానీ ఇన్నేళ్ళు గడిచినా, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు గడిచినా ఏదైనా ఒక రోజు వస్తుందా మనం కంప్లీట్ గా వాళ్ళని నిర్మూలించగలిగే, మన సేఫ్ అండ్ సెక్యూర్ గా ప్రశాంతంగా మన ఊర్లో, మన దేశంలో మనం బతకచ్చు అనే రోజు, చెప్పే రోజు వస్తుందా? తప్పకుండా వస్తుందండి. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశము, సువిశాల భారతదేశంలో గత 12 ఏళ్ల నుంచి నెంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ చాలా తగ్గిపోయినాయి. ఎక్సెప్ట్ ఊరి,
ఎక్సెప్ట్ ఈ కొన్ని చోట్ల తప్పితే చాలా వరకు తగ్గినాయి, చాలా వరకు. మీరు చూడండి, గత 10 ఏళ్లలో హైదరాబాద్లో ఒక టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ లేదు. సార్ మనం ఎన్ని లేవో లెక్క వేసుకుంటున్నాం కానీ పాకిస్తాన్ వాళ్ళలో మనం వెళ్ళి దాడులు చేసింది లేదు, మనం అలా టెర్రరిజం ఆయుధంగా పుచ్చుకొని మనం వెళ్ళి చేసింది లేదు. మనం ఎన్ని తగ్గాయని మాట్లాడుకుంటున్నాం కానీ అసలు జరగకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మన పాకిస్తాన్ లో జరగట్లేదు కదా ఉగ్రవాద దాడులు, ఇక్కడే జరుగుతున్నాయి. మనం ఎన్ని తగ్గాయో క్యాలిక్యులేట్ చేసుకుంటాం, అది కరెక్ట్. అంటే పాకిస్తాన్ ని ఇండియాని కంపేర్ చేసినప్పుడు ఉగ్రదాడులు ఎక్కువ పాకిస్తాన్ లోనే జరుగుతున్నాయి. ఇస్లామిక్ మతానికి చెందిన వాళ్ళు సొంత ఇస్లామిక్ సోదరులనే ఎక్కువ చంపుకుంటున్నారు. అట్లా చూసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ లో ఎక్కువ టెర్రరిస్ట్ అటాక్స్ ఉన్నాయి, ఇండియాలో లేవు. ఇండియాలో కాశ్మీర్ లో ముఖ్యంగా గత 5 ఏళ్లలో కాశ్మీర్ లోయలు, ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో చాలా వరకు అసలు టెర్రరిజం రూపు తీసేసాం. 370 ఆర్టికల్ అధికారాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ తీసేసి కేంద్రపాలిత ప్రాంతంగా చేసి టూరిజము, ట్రేడు, ఎకానమీ డెవలప్ చేసి సగటు కాశ్మీరీ యొక్క జీవితాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని తగ్గిద్దామని ఒక స్ట్రాటజీ ప్రకారమే మనం చేస్తున్నాము. దాంట్లో సక్సెస్ అవుతున్నామనే అక్కస్తోనే ఇవాళ పాకిస్తాన్ లో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇప్పుడు లోపలికి వచ్చినాయి. ఈ చంపిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకున్న ఉగ్రవాదులు. ఐఎస్ఐ మనకి పాకిస్తాన్ లో 3 ఇంపార్టెంట్ ముష్కరులు ఉన్నారు. సార్ అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళంత బహిరంగంగా డే లైట్ లో అంత పెద్ద గన్నులు పట్టుకొని మనుషుల మధ్య తిరుగుతూ అడుగుతూ ఇంతమందిని చంపాలంటే కొంత టైం అయితే వాళ్ళు తీసుకొని ఉంటారు. ఇంత బహిరంగంగా జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ ఏమైంది కాశ్మీర్ లో? 100% మీకు చెప్తున్నాను కదండి, చాలా వరకు చాలా సెక్యూర్ చేసాము. ఇది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఏం జరిగిందంటే మనము రీసెంట్ గా 7th October 2023 ఇజ్రాయెల్లో కూడా ఇలానే జరిగింది. సివిలియన్స్, యూత్ ఒక ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటుంటే పాలస్తీనాలో ఒక ఏరియా అయిన గాజాలో హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇలానే సదరన్ ఇజ్రాయెల్ అంటే దక్షిణ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి ఈ సెలబ్రేషన్ లో ఉన్న ఫెస్టివ్ మూడ్ లో ఉన్న అంటే పండగ వాతావరణంలో ఉన్న పండగ చేసుకుంటున్న యువకుల్ని 1400 మందిని చంపింది. దాని తర్వాతే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరిగి ఆ 1400 మంది జూయిష్ పీపుల్ చనిపోతే ఇవాళ 140,000 మంది వరకు పాలస్తీన్లు చనిపోయారు. ఇది మొన్నటి నుంచి వాళ్ళ వరకు. సో తప్పనిసరిగా దాని నుంచి మనం చాలా నేర్చుకొని అలాంటి సంఘటనలు ఇండియాలో జరగకూడదని మనము చాలా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల్ని చాలా వరకు మనం కంట్రోల్ చేసాం. 180 ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఇస్లామిక్ గానీ ఇన్సర్జెన్సీ ఆర్గనైజేషన్స్ గానీ నార్త్ ఈస్ట్ గానీ అన్ని కలిపి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క ఎస్టిమేట్స్ ప్రకారం 180 వరకు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో ఉన్నాయి. 180. లష్కర్ ఈ తైబా దగ్గర నుంచి ఇంకా చాలా వరకు న్యూట్రలైజ్ చేయగలిగాము, చాలా వరకు చంపగలిగాము. కానీ ఇంకా ఎక్కువ చంపాల్సిన అవసరం ఉంది, ఎక్కువ న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సరే వీళ్ళు ఇప్పుడు రావడానికి ఈ ప్రస్తుత ఉగ్రవాద దాడి జరగడానికి మెయిన్ లోపం ఎక్కడ ఉంది మన సెక్యూరిటీలో? ఇప్పుడు టీవీ స్టూడియోల్లో మన సెక్యూరిటీలో ఎక్కువ ఎక్కడ లోపం ఉందనేది మాట్లాడటం సబబు కాదు. దీని ద్వారా మనము మన శత్రువుకి ఇక్కడే మనం సంయమనం పాటించాలి. ఎక్కడ ఉన్నది, ఎక్కడ టైటన్ చేయబోతున్నా, ఇది మంచి ప్రశ్న. ఎక్కడ జరిగిందో చెప్పొద్దు, ఎందుకంటే శత్రువు వింటా ఉంటాడు. ఏం చేయబోతున్నామో కూడా పైన చెబుదాం, మొత్తం చెప్పొద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, ముంబై 26/11 ఘటనప్పుడు, ముంబై 26/11 అటాక్స్ జరుగుతున్నప్పుడు మొత్తాన్ని మనం లైవ్ టెలికాస్ట్ చేయటం మూలాన పాకిస్తాన్ లో కరాచీలో కూర్చున్న టెర్రరిస్టులు దాన్ని చూసి ఇక్కడ ఉన్న టెర్రరిస్టులకి 3 రోజుల పాటు దిగ్బంధనం చేశారు కదా ముంబైని. వాళ్ళు శాటిలైట్ ఫోన్ల ద్వారా సమాచారం అందజేశారు. సో మనం ఆ పొరపాటు చేయొద్దు. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నామో అసలు టీవీ స్టూడియోలో మాట్లాడొద్దు. చేయాల్సింది చేసిన తర్వాత మాట్లాడదాం. స్పీడ్ ఉండాలి, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి. వాళ్ళు ఏ విధంగా మనల్ని స్పీడ్ తో సర్ప్రైజ్ తో కొట్టారో, ఇప్పుడు 28 మందిని పట్టున పెట్టుకున్నారు మన పెహల్గాము, మన బైసరన్ వ్యాలీలో, మినీ స్విట్జర్లాండ్ లో. అదే విధంగా మనము స్పీడు, సర్ప్రైజ్ ఎలిమెంట్ తో వాళ్ళని ఎలిమినేట్ చేసే వరకు టీవీ స్టూడియోలో మనము ఏం చేయబోతున్నాం చెప్పొద్దు. కానీ ఏం చెప్పాలంటే, ఏం మాట్లాడుకోవాలంటే, ఉగ్రవాద నిర్మూలనకి ప్రతిరోజు భారత జాతీయ దేశ రక్షణకి మీరు నేను ఏం చేయాలి, సగటు మానవుడిగా, సగటు పౌరుడిగా అనే దాని మీద అవగాహన, సినిమాలు, ఆడియో ఫంక్షన్స్, క్రికెట్, వీటికి ఉన్న పిచ్చి, వీటి మీద ఉన్న శ్రద్ధ, వీటి మీద ఉన్న మమకారం ఈ దేశాన్ని నిలబెడటం కోసం, దేశ రక్షణ కోసం చాలా వరకు ఇంకా ఎక్కువ చేయాలి. ఎక్కువ చేయట్లేదు. మనము పాఠ్యాంశాల్లో కూడా
డిఫెన్స్ స్ట్రాటజీ, సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్ అంశాల మీద ఎక్కువ శాతం సిలబస్ పెంచి మన యువకుల్ని కార్యోన్ముఖుల్ని చేసి దేశ రక్షణ కోసము భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉదాహరణ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఇందుట్లో మన మిత్రులు ఎవరు, మన శత్రువులు ఎవరు, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, చైనా దీన్ని ఎట్లా మనం కాపాడుకోవాలి, చైనా నుంచి భారతదేశాన్ని ఎట్లా కాపాడాలి, మనం చైనాకి ఎట్లా బుద్ధి చెప్పాలి అనే అంశాలు పాఠ్యాంశాలుగా చేర్చుకొని నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, జాతీయ రక్షణ, మానవ రక్షణ అనేవి రెండు కళ్ళు లాంటివి. ఒక్కదాన్ని కూడా మనం విస్మరించకుండా సంపూర్ణ భారతదేశ రక్షణకి మనం నడుం కట్టాలి అంటే సీరియస్ గా ఉండాలి. లాంగ్ టర్మ్ ప్రాసెస్ సార్. ఇప్పటి నుంచి మొదలు ఇప్పుడు కానీ ఇమీడియట్ గా ఇప్పుడు అమిత్ షా గారు కూడా చెప్పారు, హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో పాకిస్తానీ పీపుల్ ఉన్నారు, ఎప్పుడైనా డేంజరస్, వాళ్ళు 48 గంటల లోపు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పౌర హక్కు ఉన్న వాళ్ళు, పాకిస్తాన్ పౌర హక్కు ఉన్న వాళ్ళు, వీసాతో ఇక్కడ ఉన్న వాళ్ళు, వీసా ఉన్న వాళ్ళు తప్పకుండా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పారు. ఒక 5 ఇంపార్టెంట్ ఇమ్మీడియట్ మెజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద పెహల్గామ్ అటాక్. ఏంటంటే నెంబర్ 1, 1960 సింధు నదికి సంబంధించిన మనము పాకిస్తాన్కి ఇచ్చే వాటర్లో ఆ నీటిని ఆపుదల చేయటము ఇమ్మీడియట్ గా చేశారు. దాని అంటే వాళ్ళకి సరఫరా వాటర్ ఏదైతే ఉందో దాని వల్ల వాళ్ళకి నీటి సరఫరా అనేది అసలు ఉండదు. ఎటువైపు నుంచి వాళ్ళకి నీటి సరఫరా అంటే లోకల్ గా ఉన్న ఇండిజినస్ గా ఉన్న వాటర్ రిసోర్సెస్ దే విల్ బి దేర్ ఇన్ పాకిస్తాన్, బట్ వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు గివ్ టు దెమ్ వీ హావ్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ ది మిస్డీడ్ ఆర్ బికాస్ ఆఫ్ ది, అంటే వాళ్ళు చేసిన దుర్మార్గపు పనికి శిక్షగా సింధు నది జలాలను ఆపేయటం నెంబర్ 1. ఇప్పుడు వాళ్ళకి దీని వల్ల వాళ్ళకి కనీస అవసరాలు తీర్చుకోలేని గడ్డు స్థితిలోకి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. తిండి, బట్ట, కూడు, గుడ్డ అనే ఈ ఉన్నాయి చూడండి, హౌసింగ్, అగ్రికల్చర్, వ్యవసాయము, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక్క 1 month ఆపినా చాలు, చాలా తేడాలు వచ్చేస్తాయి. ఆల్రెడీ 24 hours అయింది. మనం సస్పెన్షన్ చేసాం, నెంబర్ 1 మెజర్ చేసాం. నాకు ఇక్కడ ఒక డౌట్, చెప్పండి. ఇప్పుడు మనం బ్లాక్ చేసాం పాకిస్తాన్ కి వాళ్ళు చేసిన సంఘటన వల్ల, వాళ్ళు చేసిన దుర్మార్గం వల్ల, కానీ మనకి ఎక్కడి నుంచి అయితే ఫ్లో ఉందో అది చైనాలో ఉన్న టిబెట్ నుండి వస్తుంది. దీనికి మనందరికీ తెలిసిందే, బహిరంగ కాకపోయినా పాకిస్తాన్, చైనా అనేది మనకి అగేన్స్ట్, వాళ్ళు చేతులు కలిపే ఉంటారు అని. మనకి ఫ్లో ఎక్కడి నుంచి వస్తుందో చైనా నుండి, వాళ్ళు అక్కడి నుంచి ఆపే పరిస్థితులు వస్తాయా? ప్రస్తుతానికి ఆ పరిస్థితులు ఉండవండి. ఎందుకంటే నాట్ ఓన్లీ టిబెటిన్ ఏరియా, ఇప్పుడు ఈ సింధు నది జలాల యొక్క పుట్టుక ఎక్కడంటే ఆ కాంచనజంగా అక్కడి నుంచి కూడా వస్తాయి, హిమాలయాల్లో నుంచి కూడా వస్తాయి. సో మొత్తాన్ని చైనా ఆపలేదు, ఎంతో కొంతవరకు మాత్రమే ఆపగలదు. ఇది ఓన్లీ ఒక మెజర్, ఇంకా మెజర్స్ ఉన్నాయి చాలా, చెప్తానండి. అష్ట దిగ్బంధనం అంటారు, అంటే 8 వైపుల నుంచి పాకిస్తాన్ ని మనం ఇప్పుడు మూయబోతున్నాం. ఆ 8 వైపుల నుంచి పాకిస్తాన్ మనం కొట్టబోతున్నాం కదా, అవి నేను స్వచ్ఛమైన తెలుగులోనే చెప్తాను. ఎందుకంటే 1 సైనిక పరంగా, 2 రాజకీయ పరంగా, 3 ఆర్థిక పరంగా, 4 ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ పరంగా, 5 అన్నిటికీ మించి ప్రపంచ దేశాల వేదికైన యునైటెడ్ నేషన్స్ లో కూడా మన డిప్లొమాటిక్, అంటే మన దౌత్యాన్ని ఉపయోగించి పాకిస్తాన్ ని ఎండగడతాము. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అమెరికా, యూరోపియన్ యూనియన్ లోని 27 దేశాలు, ఇంకా చాలా దేశాలు భారత్ కు మద్దతుగా, ఎందుకంటే మానవత్వానికి ఇది ఒక సిగ్గుచేటు. అంటే మానవుడు అనేవాడు ఎవడు మతం పేరు చెప్పి ఇంకొక మనిషిని కాల్చడం అనేది. నవ వధువులు భర్తలను కోల్పోయారు, రిటైర్ అయ్యి 4 రోజులు సేద తీరుదామని కాశ్మీర్ వెళ్ళిన మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలంగాణ నుంచి వెళ్ళిన వాడు కూడా ప్రాణాలు కోల్పోయారు. మనం ఒకసారి పాయింట్స్ మాట్లాడుకుందాం సార్. సో ఈ 5 పాయింట్లో మొదటి పాయింట్ సింధు నది జలాలు, రెండో పాయింట్ 48 గంటల్లో పాకిస్తానీ వీసా ఉన్నవాళ్ళు, అంటే పాకిస్తానీ నేషనల్స్ భారతదేశంలో ఉన్నవాళ్ళు 48 hours లో ఫ్లైట్ ఎక్కి, లేకపోతే వాగా బోర్డర్ ద్వారా వెళ్తారా, ఫ్లైట్ ఎక్కి వెళ్తారా, ఎట్లా వెళ్తారా అనేది మనకు అనవసరం. దే హ్యావ్ టు గో బ్యాక్ టు దేర్ కంట్రీ. తర్వాత పాకిస్తాన్ హై కమిషన్ న్యూఢిల్లీలో ఉంటుంది, అందుట్లో ఉన్న స్టాఫ్ ని 30 to 40% వరకు తగ్గించేసేసి వాళ్ళ వెనక్కి పంపించేసేసాం. స్టాఫ్ డ్యూటీస్ ఏంటంటే దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఇండియా పాకిస్తాన్ బైలాటరల్ రిలేషన్స్, ద్వైపాక్షిక సంబంధాలు, అంటే ఆర్థిక, వాణిజ్య, వర్తక, సాంస్కృతిక, సాంఘిక సంబంధాల కోసం పనిచేసే హై కమిషన్ లో ఉన్న స్టాఫ్ ని తగ్గిస్తామంటే అర్థం ఏంటంటే ఆ హై కమిషన్ ఎందుకు పని చేయదు, నిర్వీర్యం అయిపోద్ది. ఇట్ బికమ్స్ యూజ్లెస్, ఇట్ బికమ్స్ ఎ పాయింట్ ఆఫ్
నో రిటర్న్. సో దట్స్ వాట్ వీ హ్యావ్ డన్. సో డిప్లొమాటికల్లీ దౌత్యపరంగా భారతదేశం చేయాల్సినవన్నీ టకటగా ఇంపార్టెంట్ 5 points లో చేసేసింది. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ కానీ అహ్మదాబాద్ కానీ లేకపోతే ఔరంగాబాద్ కానీ లేకపోతే ముంబై కానీ ఇంకెక్కడెక్కడ ఇంపార్టెంట్ నగరాలు ఉన్నాయో భారతదేశంలో అక్కడ ఉన్న పాకిస్తానీలకి అంటే టూరిజం కోసం వచ్చిన ముఖ్యంగా మెడికల్ టూరిజం కోసం ఎక్కువ వస్తున్నారు. వాళ్ళ దగ్గర సరైన వైద్య సదుపాయాలు లేక మన హైదరాబాద్ వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది రోగాలు జబ్బులు తగ్గించుకోవడానికి వస్తున్నారు. సెంట్రల్ ఏషియా నుంచి వస్తున్నారు, పాకిస్తాన్ నుంచి వస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నారు, ఆఫ్రికా నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ హ్యాస్ బికమ్ ద మెడికల్ టూరిజం హబ్. ఆ మెడికల్ టూరిజంకి వచ్చే కూడా ఇప్పుడు ఆగిపోతాయి. అంటే దుర్మార్గమైన పని చేయటం మూలాన యద్భావం తద్భవతి, యాజ్ యు సో సో యు రీప్, వాట్ ఎవర్ యు థింక్ యు బికమ్. ఆ టెర్రరిస్టులు చేసిన దుర్మార్గ పని మూలాన సగటు సామాన్య పౌరుడు అయిన పాకిస్తాన్ లో ఉన్న నార్మల్ సామాన్య పౌరులకు కూడా దెబ్బ తగిలి వాళ్ళు కూడా వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు. అంతే కదా సార్, ఇక్కడ మనకి జరిగింది కూడా సామాన్యుడికే కదా, అభోశుభం తెలియని వాళ్ళనే కదా పిలిచి మరి కాల్చి చంపారు. అందుకని నేను చెప్తున్నాను మేడం, ఇప్పుడు మనం ఈ ఒక్క విషయంలో సార్ ఇంతకు ముందు టెర్రర్ అటాక్స్ ని ఎక్స్క్లూడ్ చేసి ఈ ఒక్క విషయంలో దేశం అంతా ఏకమైంది సార్. ఒకటే కావాల్సిందే హర్షిని గారు, ప్రపంచం ఏకమైంది, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా. ఇస్లాం మతానికి మక్కా మదీనా ఉన్న పవిత్ర స్థలం ఇస్లాంకి సౌదీ అరేబియా. సౌదీ అరేబియా కింగ్ కూడా మోడీ గారిని సాధారణంగా ఆహ్వానించి ఆ టెర్రరిస్టులు చేసిన తప్పు, వాళ్ళని క్షమించొద్దు, మేమేం చేయాలి చెప్పండి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి. అంటే మీరు అర్థమవుతుందా మేడం? కంప్లీట్ ప్రపంచం మొత్తం భారతదేశానికి ఫుల్ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ని ఉపయోగించుకొని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని అధపాతాళానికి తొక్కాలి. అక్కడ టెర్రరిస్ట్ క్యాంపుల్ని వెళ్ళి వెతికి ప్రెడిటరీ అంటారు, PRADATORY ఇంగ్లీష్ లో. అంటే ఏంటి తెలుసా? వెతికి వేటాడి, సింహం వేటాడిద్దే అలా వేటాడి. ఆల్రెడీ ఇవాళ వాళ్ళతో సంబంధాలు ఉన్న లోకల్ టెర్రరిస్ట్ ఇంటి మీద బాంబ్ వేశారు. అదే కాదు, ఇప్పుడు మీరు చూస్తా ఉంటారు రాబోయే రోజుల్లో, మనం అన్ని చెప్పకూడదు టీవీ స్టూడియోస్ లో, చెప్పా కదా, స్పీడ్ సర్ప్రైజ్ ఈ 2 ఎలిమెంట్స్ ఉంటాయి రాబోతున్న అటాక్స్ లో. ఏం జరుగుతుందో మనం ఓన్లీ చూద్దాము. మనం మటుకి ఇక్కడ చాలా జాగ్రత్తతో, ఇక్కడున్న ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. అదే మేజర్ టాస్క్. ఇప్పుడు అజిత్ దోవల్ గారి స్ట్రాటజీ ఏంటి? ఇంటి దొంగని ఎలా పట్టాలనుకుంటున్నారు? ఖచ్చితంగా పడతారా? 100%. అందులో హర్షిని గారికి, రమేష్ కన్నెగంటికి ఇద్దరికి దాంట్లో రోల్ ఉంది. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు పౌరురాలకి ఇంటి దొంగన పడటంలో రోల్ ఉంది. అదే మనం చేయాల్సింది. ఆ పని మనం చేయకుండా ఇప్పుడు వరకు ఏం చేసామో తెలుసా మేడం? ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వదిలేసాం. టెర్రరిస్టులని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి, పోలీస్ కి, ఇంటెలిజెన్స్ కి రాక వదిలేసాం. ఇప్పటి నుంచి అది కాదు. 2025 ఏప్రిల్ 22 తర్వాత నుంచి మొత్తం నేరేటివ్ మొత్తం మారిపోయింది. ద కరెంట్ నేరేటివ్ విల్ హ్యావ్ టు ఇంక్లూడ్ ఎ కామన్ మ్యాన్ లైక్ యూ అండ్ మీ, అండ్ ఆల్సో a very spirited TV channels, media, electronic media, print media, including Suman TV, will have to blow the whistle against this menace called terrorism. ఖచ్చితంగా సార్, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు, అది ఛానలే కాదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు అదే సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. అక్కడ ఎవరైతే అటాక్ చేశారో అతను చేసిన వాళ్ళలో ఒకరికి ఇల్లు అనేది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉందని, వాళ్ళు ఓవైసీతో కనెక్షన్ లో ఉన్నారని, ఇది ఎంతవరకు వాస్తవం? నిజమేనా? ఇది నిజాలు అప్పుడే మనం మాట్లాడకూడదండి, కొంతవరకు వెయిట్ చేయాలి. గివ్ అనదర్ 48 hours to 72 hours, లెట్ ఇట్ కమ్. సో ఊహాగానాలు అంటే నాకైతే ఆన్సర్ తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, కానీ గత ఏం జరగబోతుంది నెక్స్ట్ 48 hours లో? మేడం, ఇట్స్ నాట్ ఎ ఫిల్మ్. We are not going to, there is nothing called suspense. It is not a film, it is a reality. I'll tell you one thing. మనము టీవీ స్టూడియోస్ లో ఏం జరగబోతున్నది, ప్రభుత్వం ఏం చేయబోతున్నది, ప్రణాళికలు రిలీజ్ చేయొద్దు. కానీ ఎలా ఉండబోతుంది? మీరు ఇందాక అన్నారు రివెంజ్ అనేది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రపంచం అంతా, ఈవెన్ మన దేశంలో అందరితో పాటు ప్రపంచం కూడా కోరుకుంటుంది ఏంటంటే సరైన బుద్ధి చెప్పాల్సిందే. We should not become a talking industry. India should not be known as a talking industry. Walk the talk. ఏం చెప్పే తక్కువ చెప్పండి, చేసేది ఎక్కువ చేయండి. తక్కువ చెప్పండి, ఎక్కువ చేయండి అనే స్ట్రాటజీ ఇప్పుడు అమల్లోకి రాబోతున్నది. చూద్దాం నెక్స్ట్ 48 hours లో ఏం జరగబోతుందో. సార్ అన్నట్టు, రమేష్ గారు అన్నట్టు, జరిగిన తర్వాతే, ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు, దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి పాకిస్తాన్ మీద, ప్రపంచం అంతా కోరుకుంటున్నది మనం అచీవ్ చేయబోతామా? మనం మట్టికి ఒక్కటి మాట, సారీ మేడం,
మన గేటెడ్ కమ్యూనిటీస్ హైదరాబాద్లో మన మిగతా సివిలియన్ పాపులేషన్ చాలా అలర్ట్గా ఉండి మీ దృష్టిలో ఎటువంటి అనుమానాలతో తిరుగుతున్న వ్యక్తులు కానీ అనుమానాలతో ఉన్న సంఘటనలు కానీ ఉంటే యూ హ్యావ్ టు రిపోర్ట్ టు ద గవర్నమెంట్ ఆర్ టు ద పోలీస్ ఆర్ టు ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. మీరు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని, మీరు చేయాల్సిన పని, మనం చేయాల్సిన పని ఈ దేశం కోసం ఏంటంటే ఇప్పుడు అలర్ట్గా ఉంటాము. ఎటువంటి అనుమానాలు వచ్చినా వీ హ్యావ్ టు టెల్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ, మన కోసం మనం అలర్ట్ గా ఉండాలి, మన తోటి వారి కోసం, అలాగే మన దేశం కోసం కూడా మనం అలర్ట్ గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.